హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి వ్లాగ్స్. ఇదిగోండి, ఇది సంక్రాంతి రోజు వీడియో. నేనేం చేయలేదు, ఆ రోజు వీడియో ఏం తీయలేదు. ఇది కనుమ రోజు అన్నమాట. భోగి రోజు వీడియో మొన్న పోస్ట్ చేశాను. సంక్రాంతి రోజు అసలు ఏం చేసుకోలేదు లేండి. కనుమ రోజు మాత్రం పెద్దలకి పెట్టుకున్నాము. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి గడపలకైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు పెద్దలకి పెడుతున్నాను, మా అమ్మగారికి మా మావయ్య గారికి పెడుతున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకోండి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రంగు కలర్స్ ముగ్గులు అయితే వేస్తున్నాము. మా ఇల్లు నెల అనమాట. ఈ నెలలో ముగ్గు వేయటం బయట ఆమె కలర్స్ ఇచ్చాం కానీ ఆమెకు వేయటానికి కుదరక వేయలేదు, నార్మల్ ముగ్గులే వేసేసారనమాట. ఇంటి ముందు అయితే నేను వేసుకుంటున్నాను. పెయింటింగ్ ముగ్గులు వేశారు కానీ ఇంకా నేను కూడా చిన్న ముగ్గులు అయితే వేసాను. డిజైన్స్ కొనుక్కొచ్చా కదా, అవైతే వేసాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్ గా ఉండిద్ది. ఇవన్నీ పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. కుంకుమ పెట్టేశాను బొట్లు. ఇవ్వండి, చాక్ పీస్ రౌండ్ గీసి తెల్ల ముగ్గు అయితే వేసి తర్వాత దానిపైన రంగుతో డిజైన్ వేస్తున్నాను అనమాట. ఇవి కొనుక్కొచ్చాను. మొన్న చెప్పాను కదా వీడియోలో, 20 రూపాయలు ఒక్కొక్కటి, 40 చెప్పాడు, ఇంక 20కి అయితే ఇచ్చాడు అనమాట. ఇవన్నీ ముగ్గేసి ఇలా వేస్తున్నాను అనమాట. దీనిపైన కలర్ ముగ్గు వేద్దామని యూట్యూబ్ లో చూసాను, రీల్స్ లో షార్ట్స్ లో వస్తున్నాయి కదా, ఇంకా అందుకని నేను కూడా ట్రై చేద్దామని వేశాను. వచ్చింది కానీ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే కలర్స్ అంతే వేసాను అనమాట. అందులో ముగ్గు కలపలేదు అనమాట. ఇప్పుడు ముగ్గు కలిపిన కలర్స్ అమ్ముతున్నారు కదా, అవి వేయకుండా నార్మల్ గా ఉత్త పిండి ఉంటది కదా, ఉత్త కలర్ వేసేసేసరికి దిగలేదు ఆ జల్లెల్లోంచి. ఇవ్వండి, ఫస్ట్ నేను ఉత్త రంగు వేసేసాను. అందులో ముగ్గు కలపకుండా వేసేసరికి కిందకి దిగల డిజైన్, దీనికే అతుక్కుపోయినాయి అనమాట. తర్వాత ముగ్గు కలిపి వేస్తే అప్పుడు బాగా వచ్చింది అనమాట. అది నేను చేసిన మిస్టేక్ అనమాట. ముగ్గు వేసి కలిపి వేస్తేనే దిగుతున్నాయి, ఇందులో బాగా డిజైన్ కూడా బాగా వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తాం కదా. ఇటువైపు అయితే బాగా దిగింది, ముగ్గు కలిపి వేసింది. ఇటువైపు డిజైన్ అయితే సరిగా రాలేదన్నమాట, ముగ్గు కలపలేదు కదా అందులో. ఇంకా తర్వాత మళ్ళీ అన్ని కలర్స్ ఇలా పేపర్ లో వేసి ముగ్గు కలిపాను అనమాట. ఈ 2 కలర్స్ ఒక దానిలో పడిపోయినాయి అనమాట. ఇంకా దాన్ని మళ్ళీ వేరు చేస్తున్నాను. ఇంకా వీటిలో ఈ కలర్స్ లో ముగ్గు అయితే వేసి కలిపాను అనమాట, మిక్స్ చేసి. ఇంకా కొన్ని కలర్స్ మిగిలిన అవి దాచిపెట్టాను, ఈసారి ఏదన్నా పండక్కి వేయచ్చులే అని. ఇవన్నీ ముగ్గు అయితే వేసి కలుపుతున్నాను అనమాట. ముగ్గు వేసి కలిపితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ డిజైన్. ఈ జల్లెళ్లలో నీట్ గా అనమాట వస్తున్నాయి డిజైన్స్ మాత్రం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ అందరికి తెలుసులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నాలాగా తెలియకుండా ఉంటారు కదా కొంతమంది, ఇంకా అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇవన్నీ ముగ్గు వేసి కలిపి ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేసాను అనమాట. ఇంటి ముందు ముగ్గు వేయించడం వల్ల నాకు కుదరక అక్కడక్కడ వేసాను ముగ్గు. ఇంకో పక్క కూడా వేసాను అనమాట ముగ్గు, అది కూడా బాగా వచ్చింది. ఇది చిన్న ముగ్గు అనమాట. ఇవన్నీ ఇందాక ఒట్టు పిండితో కలర్స్ తో వేసాను, దిగలేదని చెప్పేసి ఇప్పుడు ముగ్గు కలిపి వేసాను అనమాట. ఇదిగోండి, చూసారా, ఫస్ట్ మనం కలర్స్ వేసాను కదా, అది అడ్డం పడతా ఉంది, డిజైన్ పూర్తిగా రాలేదన్నమాట. ఇవన్నీ ఇంకో పక్క అయితే ఇలా వేసాను ముగ్గు. ఇదైతే బాగుంది కానీ కలర్స్ వేయలేదు ఫ్రెండ్స్, టైం కుదరలేదు నాకు. అప్పటికే మళ్ళీ పెద్దలకి పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుందిలే, ఇంటి ముందు వేసాను కదా కొంచెం అన్న కలర్ చాలే అని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట. ఇది మామూలుగా ఉత్తగా ముగ్గు వేసి వదిలేసాను. ఇవన్నీ ఇంకా మా వారికి హాట్ వాటర్ అయితే ఇచ్చాను, తాగేశారు. ఇంకా నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను పాలు కాసి. ఇంకా అన్నం వండి పులిహోర అయితే చేశాను అనమాట. ప్రసాదం పట్టాలి కదా అని చెప్పేసి
పులిహోర చేశాను. ఇంకా మా తమ్ముడోళ్ళు రమ్మన్నారు వాళ్ళ ఇంటికి పండక్కి. మా అమ్మకు కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చక్కచక్క రెడీ అవుతున్నాం. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇవన్నీ మా వాళ్ళు బెడ్షీట్ అయితే దులిపేసి వేస్తున్నారు అనమాట. ఇంకా నేను ఇల్లు తుడుచుకొని పూజ చేసుకునేసరికి లేట్ అయిపోయింది అనమాట. వాళ్ళు కూడా పెద్దలకి పెట్టుకుంటున్నారు. మా అమ్మకి మళ్ళీ మా మరదలు వాళ్ళ చుట్టాలు ఉంటారు కదండి, వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళకి పెట్టుకుంటుంది తను. ఇంకైతే అక్కడికి వెళ్ళాలన్నమాట. మేము చక్కచక్క రెడీ అయ్యి నేనైతే ఫ్రెష్ అయిపోయి చేసుకుంటున్నాను అనమాట పనులన్నీ. ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అవ్వాలి ఫ్రెండ్స్. నేను బెడ్షీట్ అది దులిపేసేసారు మా వాళ్ళు. ఇవన్నీ ఇంకా అంట్లు కూడా కడిగేసాను అనమాట పొద్దున్నే. ఇంకా వీడియో తీయలేదు, ఇప్పటికి లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇవన్నీ నీట్ గా కడిగి పెట్టుకున్నాను సింక్ అది. ఇంకా పాలు కాగుతున్నాయి, ఇంకా కాఫీ కలుపుకొని తాగుతా పులిహార అయితే కలుపుతున్నాను అనమాట. ఇవన్నీ కాఫీ తాగుతా పులిహార కలుపుతున్నాను. నిమ్మకాయ పులిహార వెళ్ళండి, ప్రసాదం పెట్టాలి కదా అని చెప్పేసి నిమ్మకాయ పులిహార అయితే చేశాను అనమాట. మీరేం స్పెషల్స్ చేశారు? ఇంకా అక్కడికి వెళ్తున్నాగా భోజనం కూడా పిలిచారనమాట. భోజనం కూడా అక్కడే కాబట్టి ఇంకా నేను కొంచెం పులిహోర చేశాను. మేము ముగ్గురం తినేసి మా వారిని తినమంటే నాకు వద్దన్నారు. ఇంకా అక్కడికి తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ మా తమ్ముడు వాళ్ళు బిర్యానీ చికెన్ చేశారనమాట. ఇంకా మధ్యాహ్నం అక్కడే తినేసి వచ్చాము. కనుమ రోజు తెల్లారి శనివారం రోజు బీచ్ కి అయితే వెళ్ళాం అనమాట. బీచ్ వీడియో పోస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. అలాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పండగ అంటేనే సందడి సందడిగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్. చుట్టాలతోటి ఇల్లంతా కలకల్లాడుతా ఉండిద్ది అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అంతే, అందరం వచ్చేవాళ్ళం. మా పెద్దమ్మ వాళ్ళు, మేము, మా అమ్మ వాళ్ళు అయితే 4 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ముళ్ళు అనమాట. చాలా సందడిగా ఉండేది. అందరం సెలవులకి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఆ పిండి వంటలు వండేవాళ్ళు. రోజుకి ఒక రకం పిండి వంటలు చాలా బాగుండేవి అనమాట. కోడి పందాలు అన్ని చాలా బాగా చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు రావులేండి. ఇవ్వండి పులిహోర అయితే కలిపేసాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర పెట్టాలి, ఆ సందడి ఇప్పుడు లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంక ఇల్లు అంతా తుడుస్తున్నాను అనమాట. దేవుడికి పెట్టుకునేటప్పుడు ఇల్లంతా నీట్ గా ఉండాలి కదా. ఇంకా సర్ఫ్ కంఫర్ట్ వేసి ఇంక ఇల్లంతా తుడుచుకుంటున్నాను అనమాట. మా వాళ్ళు ఒక్కొక్కరుగా రెడీ అవుతా ఉన్నారనమాట. ఆడపిల్లల కన్నా దారుణం ఫ్రెండ్స్, మా వాళ్ళు గంటలు గంటలు రెడీ అవుతా ఉంటారనమాట. నీళ్లు కాగాలి కదా, హీటర్ కాబట్టి కొంచెం లేటు పడుతుంది. గ్యాస్ మీద త్వరగా కాగుతాయి కానీ వేడిగా ఉండట్లా, చల్లారిపోతున్నాయి. బకెట్ లో పోసుకోగానే చన్నీళ్ళు కలపగానే చల్లారిపోతున్నాయి అనమాట. హీటర్ అయితే కొంచెం వేడిగానే ఉంటున్నాయి కానీ చలి ముందు ముందు ఇంకా ఎక్కువ అయింది అనమాట. ఇప్పటికే బద్దకం వేస్తుంది చలికి. పొద్దున్నే లేవాలన్నా కానీ అసలు లేవలేకపోతున్నాం. దానికి మొన్న బీచ్కి వెళ్ళి వచ్చాం కదా ఫ్రెండ్స్, కొంచెం జలుబులు చేసినాయి అనమాట. గొంతు నిప్పదిగా ఉంది. ఇవన్నీ హీటర్ పెట్టుకున్నారు మా వాళ్ళు. స్నానాలకి నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కొక్కరు స్నానాలు చేసి రెడీ అవుతా ఉన్నారనమాట. నేను ఇల్లంతా నీట్ గా తుడిచి పెట్టేశాను. ఇంకా దేవుడు పీఠం అవి పెట్టాలన్నమాట. పీట పెట్టి పట్టాలు అవి పెట్టాలి. మా కిచెన్ లో ఇచ్చాడు దేవుడు గూడు. ఇంకా కిచెన్ లో ప్రసాదాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టడానికి పైకి ఇచ్చారనమాట. కుదరదని ఇంకా కింద పెట్టుకుంటున్నాను పీట. ఇంకా మా వారు కూడా రెడీ అయ్యి వర్క్ కి వెళ్ళిపోతున్నారు. మా వారికి సెలవే ఉండదులేండి. ఇప్పుడే పండగప్పుడే మా క్లీనింగ్ పనులు ఉంటాయి అన్నమాట. విడిగా తక్కువ హౌస్ క్లీనింగ్ పనులు. ఇంకా అందుకని వెళ్ళిపోతున్నారు మా వారు వర్క్ కి. క్లీనింగ్ పనులకి ఇప్పుడే కదా ఫ్రెండ్స్ సీజన్. క్రిస్మస్, సంక్రాంతి, దసరా ఇలాంటి పెద్ద పండగలకే కదా క్లీనింగ్ చేయించుకునేది. వీడు అప్పుడు తక్కువ అన్నమాట. హౌస్ క్లీనింగ్స్ ఇప్పుడే కొంచెం ఎక్కువ వస్తాయి. ఇదిగోండి ఇంకా పీట పెట్టి అటుపక్క ఇటుపక్క కలర్ ముగ్గులు వేసి పటాలు అవి పెట్టి ఇదిగోండి ప్రమిదలు అవి పెట్టాను. పులిహోర పెట్టాను, ప్రసాదం, కొబ్బరికాయ, ఇదిగోండి నా చీర, ప్యాంట్, షర్ట్. మా మావయ్య ఫోటో లేదు ఫ్రెండ్స్, ఇంకా అందుకని ఇంకా మా మావయ్య ఫోటో పెట్టలేదు. మా అమ్మ ఫోటో పెట్టాను చిన్నది ఉంటే. ఇవ్వండి ఇంకా నా చీర, కొత్త చీర కొనుక్కున్నా కదా మొన్న చెన్నై షాపింగ్ మాల్ లో చీరను
మా మావయ్యకి ప్యాంటు షర్టు పెట్టి ఇంకా మా అబ్బాయి అయితే పూజ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మకి మా అబ్బాయి చేత పూజ చేపిస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని చేస్తా ఉంటాం. ఒకసారి నేను, ఒకసారి మా పెద్ద అబ్బాయి, ఒకసారి మా చిన్న అబ్బాయి, ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ దండం పెట్టుకుంటా ఉంటాము. మన వీలుని బట్టి మనం అన్నమాట. ఎప్పుడు ఒకళ్ళే కాదు వెళ్ళండి. ఇవన్నీ ఇంకా దీపాలు వెలిగించి, ఇవన్నీ డ్యూప్ స్టిక్ వెలిగించి సాంబ్రాణి వేయడానికి ఇప్పుడు మన దగ్గర బొగ్గులు నిప్పులు ఉంటాయి ఫ్రెండ్స్. మన గ్యాస్ పొయ్యిలు కదా, కట్టెల పొయ్యిలు ఉండవు కదా. పల్లెటూరులో అయితే కట్టెల పొయ్యి బొగ్గులు ఉంటాయి కాబట్టి సాంబ్రాణి వేస్తారు. అందుకని నేను ధూపం స్టిక్ పెట్టాను. మా అబ్బాయి అది వెలిగించి 2 దీపాలు వెలిగించి ఇదిగోండి కొబ్బరికాయ కొడుతున్నాడు. పాలిష్ బాండ్లు కదా, కొబ్బరికాయ కొడితే పగిలిపోతాయి అని చెప్పేసి ఇంకా రోలు పెట్టి రోలు మీద కొట్టేస్తున్నాను. మా అబ్బాయి రోలు బోర్లో వేస్తున్నాడు. రోలు బోర్లించకూడదమ్మా, పైన కొట్టు అని చెప్తే ఇంకా పైన అయితే కొడుతున్నాడు అనమాట. దండం పెట్టుకొని వాళ్ళ అమ్మమ్మకి బాగా చదువు రావాలి, మంచి ఉద్యోగం రావాలని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టమన్నాను. ఇంకా కొబ్బరికాయ అయితే 2 దెబ్బలకే పగిలింది ఫ్రెండ్స్. బాగుంది కొబ్బరికాయ. బాగుంటామంటే 2 దెబ్బలకే కరెక్ట్ గా పగిలింది అనమాట. ఇవన్నీ నాకు ఫ్రిడ్జ్ లో పెట్టారు 2 రోజులు, చక్కగా వచ్చిందనమాట కొబ్బరి. కొన్ని కుళ్ళిపోతాయి కదా, అలా ఏం కాలేదు. ఇంకా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాడు. ఇంకా మా అబ్బాయికి అయితే పులిహార పెట్టించాను. తింటానని ఆకలేస్తుంది తింటానంటే ఇంక పెట్టించాను అనమాట. ఇక తినేసి రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. మా చెల్లి వాళ్ళు వచ్చారు, ఇంకా మేము కూడా వెళ్ళాలి. ఇంక పుట్టింటికి వెళ్తున్నామంటే ఆనందం వేరుగా ఉండిద్ది కదా. ఇదండి పులిహార పెట్టిస్తా, మా అబ్బాయి తింటున్నాడు. ఇంకా మా చిన్న అబ్బాయి కూడా రెడీ అయ్యి తినేసి ఇక బయలుదేరామన్నమాట. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. దారిలో ఇంక పిండి మర దగ్గర ఆగామన్నమాట. బియ్యం పిండి మర పట్టిస్తున్నాను. ఏదో ఒకటి వండుదాము ఇంట్లో పిల్లలకి. పండగకైతే ఏం వండలేదు ఫ్రెండ్స్. పండగ ముందైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్కలు, అరటికాయ తొక్కలు వండుకొని వచ్చాం కదా, అవైతే అయిపోయినాయి. ఇంకేమన్నా వండుదామని ఇవ్వండి పిండి మర దగ్గర బియ్యం అయితే పిండి మర పట్టేస్తున్నాను. వాళ్ళ పిల్లలు ఇంటికాడే ఉంటున్నారు కదా, ఏదో ఒకటి పెట్టి మమ్మీ అని అడుగుతున్నారు. అందుకని ఏమీ లేవని మరబట్టిస్తున్నాను. ఏదో ఒకటి వండొచ్చులే అని చెప్పేసి ఇంకా పిండి మరబట్టించుకొని అయితే వచ్చేసాము. ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా చెల్లి వాళ్ళు కూడా రెడీ అయ్యి ఉన్నారు అనమాట. దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంకా భోజనం అయితే చెయ్యాలి. అందరం కూర్చొని కొంతసేపు సరదాగా మాట్లాడుకున్నాము. మా తమ్ముడు రాలేదు, వాళ్ళు బట్టల షాప్ లో కదా తను చేసేది. ఇంకా ఈ పండక్కి తనకు కూడా బిజీయే కాబట్టి ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంలో వస్తాడు కాబట్టి అప్పుడు అందరం కలిసి కూర్చొని తినొచ్చులే అని చెప్పేసి ఆగామన్నమాట. ఇంకా మా తమ్ముడు వచ్చిన తర్వాత ఇగోండి దేవుడి దగ్గర ధూపం అయితే వేశారనమాట. మా తమ్ముడు పిల్లలు ధూపం వేసి ఇంకా అన్నం అయితే తిన్నాము. తెల్లారి శనివారం రోజు బీచ్కి వెళ్ళాము అనమాట. ఇదని మా వాళ్ళు కూడా ధూపం అయితే వేస్తున్నారు మా అమ్మ దగ్గర ఫోటోలకి. దండం అయితే పెట్టుకున్నారు అనమాట. ఇంకా మా మరదలు మేము వెళ్ళేసరికి బిర్యానీ చికెన్ కర్రీ చేసింది. ఇంకా అందరం కలిసి భోజనం అయితే చేసాం అనమాట. ఇంకా సాయంత్రం మళ్ళీ 7 దాకా ఉన్నాము. ఇంకా పాల తాకిళ్ళు అవి చేసుకొని తిని బయలుదేరాము అనమాట. ఇంటికి వెళ్ళాము. ఇంకా అదంతా వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఇకని మా నాన్నగారు కూడా వచ్చారు, బయటికి వెళ్ళి వచ్చారు. కాసేపు మాట్లాడుకొని ఇంకా నైట్ 7 ఇంటికి వెళ్తే వెళ్ళిపోయాము. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.